హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మొబైల్ వరల్డ్. మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలంగాణలో ఉండే వాళ్ళ యొక్క రేషన్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఏ విధంగా పొందాలో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అయితే మనం ఎల్లప్పుడూ మన జేబులో పెట్టుకొని తిరగలేము కదా ఫ్రెండ్స్. ఆ విధంగా ఇప్పుడు అంత ఆండ్రాయిడ్ జనరేషన్ కాబట్టి దాన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కానీ మనం రేషన్ కార్డ్ నెంబర్ ఉండాలి ఫ్రెండ్స్. మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత అక్కడ ఈపీడిఎస్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. టైప్ చేసి సెర్చ్ చేయాలి. దీనిలో ఏంటంటే మనం మొదటగా మనం ఇక్కడ డెస్క్టాప్ ఆప్షన్ అనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డెస్క్టాప్ ఆప్షన్ అంటే మన కంప్యూటర్లో ఎలానైతే ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం ఈపీడిఎస్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఈపీడిఎస్ తెలంగాణ gov.in అని. దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొదటి లైన్లో ఎఫ్ఎస్సి సెర్చ్, ఫుడ్ సెక్యూరిటీ సెర్చ్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ మొదటగా మనకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. తర్వాత ఇక్కడ ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ ఉందో ఆ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ సెర్చ్ ఆప్షన్ని మనం ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మనకు మన యొక్క రేషన్ కార్డ్ వివరాలు, మన గ్యాస్ నెంబర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వీడియో. షేర్ మై వీడియో, లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.